బుమ్రాపై 5 బంతుల్లో 13 పరుగులు, భువీపై 9 బంతుల్లో 24 పరుగులు, జోష్ హేజల్వుడ్పై 4 బంతుల్లో 18 పరుగులు, ట్రెంట్ బోల్ట్పై 2 బంతుల్లో 7 పరుగులు. నేనిప్పుడు పేరు చెప్పిన ఈ నలుగురు బౌలర్లు బహుశా మోడర్న్ డే టీ20 ఫార్మేట్లో అత్యుత్తమ పేసర్లు. ఐపీఎల్ ప్రారంభం కావడానికి ముందు జనాలు ఏమనేవారంటే వైభవ్ సూర్యవంశీ కేవలం చిన్న జట్లపై మాత్రమే ఆడతాడు, ఫ్లాట్ పిచ్లపై మాత్రమే పరుగులు చేస్తాడు, పెద్ద బౌలర్ల ముందు వీడి ఆటలు సాగవు అని. కానీ బుమ్రా, భూవీ, హేజల్వుడ్, బోల్ట్ వీళ్ళందరిపై కలిపి చూస్తే ఈ 15 ఏళ్ల కుర్రాడి స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 20 బంతుల్లో 62 పరుగులు చేసి అక్షరాల 310 స్ట్రైక్ రేట్ అక్షరాల 310 స్ట్రైక్ రేట్తో ఆడాడు. మీరే చెప్పండి, ఎంత ఫ్లాట్ పిచ్పై అయినా సరే మీ ఫేవరెట్ ప్లేయర్ ఈ నలుగురు వరల్డ్ క్లాస్ బౌలర్లపై 310 స్ట్రైక్ రేట్తో ఆడగలడా? 4 మ్యాచ్ల్లో 2 సార్లు కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతిని బౌండరీలుగా మలిచాడు. భూవీ బౌలింగ్లో 4, బుమ్రా బౌలింగ్లో 6, హేజల్వుడ్ బౌలింగ్లో 4, ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో 4. ఇంకేం కావాలి? వైభవ్ సూర్యవంశీ అసలు ఏ ఫామ్లో ఉన్నాడో, ఏ గ్రహం నుండి వచ్చాడో అర్థం కావడం లేదు. ఈరోజు మనం ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో పాటు అసలు రాజస్థాన్ టీం ఎందుకు ఇంత బలంగా కనిపిస్తుందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వైభవ్ బ్యాటింగ్ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, అభిషేక్ శర్మపై ఇప్పుడు చాలా ప్రెషర్ ఉండబోతుంది. సూర్యవంశీ చూపిస్తున్న స్ట్రైక్ రేట్, ఆ నిలకడ చూస్తుంటే అభిషేక్ శర్మ కొట్టే 190 స్ట్రైక్ రేట్ కూడా మనకు ఇప్పుడు తక్కువే అనిపించేలా ఉంది. పవర్ ప్లేని ఈ కుర్రాడు వాడుకుంటున్న తీరు మామూలుగా లేదు. భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి బంతి ఫుల్లర్ లెంత్ స్వింగ్ అవుతూ లోపలికి వచ్చింది. నిజానికి అది క్లీన్ ఎల్బిడబ్ల్యూ అవ్వవలసిన బంతి. కానీ సూర్యవంశీ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు చూడండి, అందులో జనరేట్ చేసిన పవర్కి మిడ్ ఆన్ మిడ్ ఆఫ్లో ఉన్న ఫీల్డర్లు బంతి వెనకాల పరిగెట్టడమే తప్ప ఏమీ చేయలేకపోయారు. నాకు అనిపించిన ఒకే ఒక్క ఆప్షన్ ఏమిటంటే వైభవ్ ముందు మొదటి ఓవర్నే కృణాల్ పాండ్యాకి ఇచ్చి ఉంటే బాగుండేదేమో. ఫైన్ లెగ్ని కీపర్ వెనక పెట్టి ఒక డీప్ స్క్వేర్ లెగ్ పెట్టి బౌన్సర్ మీద బౌన్సర్లు వేస్తే వైభవ్ని కాస్త ఇబ్బంది పెట్టొచ్చేమో. కానీ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని పంపి అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు? కానీ కృణాల్ బౌలింగ్ చేస్తున్న తీరు చూస్తే అది వర్కౌట్ అయ్యేదేమో. లేకపోతే ఈ కుర్రోడిని ఆపడం ఎవరి తరమో కాదు. వైభవ్ కనుక ఎప్పుడైతే 15-16 ఓవర్లు గ్రీజ్లో ఉంటే క్రిస్ గేల్ 175 రికార్డు బద్దలైపోవడం ఖాయం. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఫ్యూచర్లో 3 ఫార్మేట్ ప్లేయర్ అవుతాడా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆడుతున్నది మాత్రం అద్భుతం. జనాలకి ఈగో హట్ అవ్వచ్చు, మా ఆరాధ్య క్రికెటర్ కంటే వైభవ్ ఎంత బాగా ఆడతాడు ఏంటి అని. కానీ వైభవ్ గ్రీజ్లో ఉన్నాడంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోవలసిందే. ఇక ఆర్సీబీ విషయానికి వద్దాం. ఆర్సీబీకి మొదటి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ షాక్ ఇచ్చాడు. ఆర్చర్ వేసిన షార్ట్ లెంత్ బంతికి ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫిలిప్ సాల్ట్ని ఎప్పటి వరకు బ్యాకింగ్ చేస్తుందో చూడాలి. 2024-25లో అతని ఫామ్ చాలా అద్భుతంగా ఉండేది, కానీ ఈ టీ20 వరల్డ్ కప్లో చాలా దారుణంగా ఉంది. ఆర్సీబీ బౌలింగ్లో ఉన్న అతిపెద్ద లోపం వాళ్ళ థర్డ్ ఇండియన్ పేసర్ అభినందన్. అతను దాదాపు ప్రతి మ్యాచ్లోనూ విఫలమవుతున్నాడు. ఆర్సీబీ ఖచ్చితంగా యష్ దయాల్ని మిస్ అవుతుంది. అభినందన్ వల్ల ఆర్సీబీ పదే 200 పైచీలకు పరుగులు ఇచ్చుకుంటుంది. మరి దీని సొల్యూషన్ ఏమిటి? సింపుల్, ఫిలిప్ సాల్ట్ని పక్కన పెట్టి జాకబ్ డఫీ మరియు హేజల్వుడ్ని కలిపి ఆడించడం. అప్పుడు వెంకటేష్ అయ్యర్ నెంబర్ 3లో ఆడొచ్చు. పడికల్ ఓపెనింగ్ చేస్తాడు. బౌలింగ్ బలోపేతం అవ్వాలంటే ఫిలిప్ సాల్ట్ వేటు పడాల్సిందే. ఒకవేళ మంగేష్ యాదవ్ లేదా రసీక్ సలాంను తీసుకొస్తారేమో చూడాలి. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ చూస్తే విరాట్ కోహ్లీ మైండ్ సెట్ మైండ్ బ్లోయింగ్. విరాట్ కూడా దాదాపు మొదటి బంతికే అవుట్ అయ్యేవాడు. బౌలర్లకు చాలా మూమెంట్ లభించింది. కానీ గత 2 ఏళ్లలో విరాట్ కోహ్లీ టీ20లో తన ఆటను మార్చుకున్న తీరు అద్భుతం. పాత కోహ్లీ అయితే వికెట్లు పడుతున్నప్పుడు మెల్లగా ఆడేవాడు. కానీ నిన్న మ్యాచ్లో 2 వికెట్లు త్వరగా పడినా కూడా సాఫ్ట్ హ్యాండ్స్తో గ్యాప్స్ వెతుకుతూ 200 స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టాడు. ఈ వయసులో కూడా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మరీ ఇలా ఆడటం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక దశలో ఆర్సీబీ 94 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది. అందరూ మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు, కానీ అక్కడి నుండి దాదాపు 200కు చేరుకున్నారు. దీనికి కారణం రజిత్ పాటిదార్ మరియు వెంకటేష్ అయ్యర్. రజిత్ పాటిదార్ ఆడిన బ్రిలియంట్ క్యాప్టెన్సీ నాకు తన మెచ్యూరిటీని చూపించింది. నాన్ స్ట్రైక్ రేంజ్లో వికెట్లు పడుతున్న అతని గేమ్ని డీప్గా తీసుకువెళ్ళాడు. కానీ ఆర్సీబీ బ్యాట్స్మెన్ టీమ్ డేవిడ్ షెఫర్డ్ ఇంకాస్త మైండ్ సెట్ మార్చుకుని 6 వికెట్లు పడినప్పుడు కాస్త ఆగి ఆడి ఉంటే స్కోరు సులభంగా 220 నుండి 230 వరకు వెళ్ళేది. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఈ ఐపీఎల్లో ద బెస్ట్ కెప్టెన్ రియాన్ పరాగ్ గురించి. అవును, మీరు విన్నది నిజమే. తాను తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వర్కౌట్ అవుతుంది. పరాగ్ కెప్టెన్సీ చూస్తే మొదటి మ్యాచ్లో బ్రిజేష్ శర్మను ఆడించి స్టార్ అన్నాడు. రెండో మ్యాచ్లో బ్రిజేష్ శర్మను పక్కన పెట్టి తుషార్ దేశ్పాండేని తెచ్చాడు. తుషార్ దేశ్పాండే 11 పరుగులను డిఫెండ్ చేశాడు. మళ్ళీ నిన్న తుషార్ దేశ్పాండేని పక్కన పెట్టి బ్రిజేష్ను తెచ్చాడు. బ్రిజేష్ ఏకంగా 2 వికెట్లు కూడా తీశాడు.
అందులో టీమ్ డేవిడ్కి వేసిన 106 కిలోమీటర్ల వేగంతో వచ్చిన లెక్క డ్రైవ్ అయిందన్నట్టు మ్యాచ్లోనే బెస్ట్ బాల్. బంతి సగం పిచ్చిపై పడి పైకి లేవనే లేదు. ఇక రవి బిష్నాయ్ పవర్ ప్లేలో వాడటం మరో మాస్టర్ స్ట్రోక్. అసలు రవి బిష్నాయ్ పవర్ ప్లేలో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. కానీ నిన్న 5వ ఓవర్లో పవర్ ప్లేలో బౌలింగ్ వేసి కోహ్లీని క్లీన్ బౌల్ చేశాడు రవి బిష్నాయ్. సంగకార బ్రెయిన్కి రియాన్ పరాగ్ ఎగ్జిక్యూషన్ తోడే రాజస్థాన్ బౌలింగ్ రొటేషన్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. ఇక్కడ కృణాల్ పాండ్యా గురించి చెప్పాలి. భూవీ లాంటి వాళ్ళు 130 స్పీడ్ టచ్ చేయలేకపోతున్నారు. కానీ కృణాల్ స్పిన్నర్ అయి ఉండి 2 అడుగులు వేసి 130 స్పీడ్ ఎలా వేస్తున్నాడు అని అందరూ గోల పెడుతున్నారు. కానీ కృణాల్ పాండ్యా బౌలింగ్ భలే నచ్చుతుంది నాకు. తన దగ్గర పెద్దగా వేరియేషన్స్ లేకపోయినా తన స్మార్ట్నెస్తో బ్యాట్స్మెన్లు బుట్టలో వేస్తున్నాడు. శివన్ దూబేకి, జడేజాకి ఒకే ఓవర్లో 2 బౌన్సర్లు వేసి వాళ్ళనే షాక్ అయ్యేలా చేశాడు. దట్ ఈజ్ కృణాల్ పాండ్యా. ఇక రాజస్థాన్ చేజింగ్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. పవర్ ప్లేలోనే 97 పరుగులు కొట్టేశారు. జైస్వాల్, సూర్యవంశీ దెబ్బకు హేజల్వుడ్, భూవీ ఎకానమీ 15 దాటిపోయింది. ఇక ధ్రువ్ జూరల్ స్ట్రైక్ రేట్ మీద నాకు చాలా డౌట్స్ ఉండేవి. కానీ నిన్న పవర్ ప్లేలో దాదాపు 300 స్ట్రైక్ రేట్తో ఆడి నన్ను తప్పు అని నిరూపించాడు. 3వ నెంబర్లో వచ్చి డొమెస్టిక్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే జడేజా బ్యాటింగ్ తన అనుభవాన్ని, మెచ్యూరిటీని చూపిస్తూ రిస్క్ తీసుకోకుండా సింగిళ్లు తీస్తూ మ్యాచ్ని ఫినిష్ చేశాడు. అసలు రాజస్థాన్ టీం ఎందుకు సక్సెస్ అవుతుందంటే రెప్యుటేషన్కి వెళ్లకుండా జడేజా లాంటి ప్లేయర్లకు కూడా అవసరం లేకపోతే 4 ఓవర్లు ఇవ్వడం లేదు. ఏది ఏమైనా రాజస్థాన్ ఈ సీజన్లో ది బెస్ట్ టీం అనిపించుకుంటుంది. 8 ఓవర్లకే మ్యాచ్ గెలిచేశారు. ఆర్సీబీ తర్వాత మ్యాచ్ ముంబైతో ఉంది. ముంబై వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తుంది. ఆర్సీబీ 1 మ్యాచ్ ఓడిపోయింది. కాబట్టి ఆ మ్యాచ్ భలే మజా రాబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ ఫిలిప్ సాల్ట్ని పక్కన పెడుతుందా? వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎలా? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.